గన్నవరం పెనంలూరు నుంచి 2 కారిడార్లుగా మెట్రో నిర్మాణం 91 ఎకరాల అవసరం అంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏపీ ఎంఆర్సీ ప్రతినిధుల అందచేత విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ 2 కారిడార్లు కలిసేలా నిర్మాణం. తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు, 2 కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు. విజయవాడ నగర వాసులు మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశాన్ కలిసి ప్రతిపాదనలు అందజేసింది. తొలుత 4 కారిడార్లుగా విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే ప్రస్తుతం గన్నవరం పెనంలూరు నుంచి 2 కారిడార్లు నిర్మించడం పైనే దృష్టి పెట్టారు. విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ 2 కారిడార్లు కలిసేలాగా గతంలో రూపొందించి ప్రతిపాదనలో ప్రకారం భూసేకరణ చేరినారు. ఇక తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు. ఇది పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరపాడు వద్ద జాతీయ రహదారిపై వచ్చి అక్కడి నుంచి గన్నవరం వెళుతుంది. ఈ క్రమంలో యోగాశ్రమం, విమానాశ్రయం, గూడవల్లి చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరపాడు చౌరస్తాల మీదుగా ప్రయాణిస్తుంది.